అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పాలిసెట్కి సంబంధించి అదేవిధంగా దోస్తుకు సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే పాలిటెక్నిక్లో 8,740 సీట్లు ఖాళీ, మరో విడత కౌన్సిలింగ్ అవకాశం అనేది ఉంది అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే పాలిసెట్ చివరి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత 8,748 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చివరి విడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు శుక్రవారం కేటాయించడం అనేది జరిగింది. మొత్తం 114 కళాశాలల్లో 29,610 సీట్లు అందుబాటులో ఉండగా వాటిల్లో 20,862 సీట్లు భర్తీ కావడం అనేది జరిగింది. 70% సీట్లు పొందిన వారు ఈ నెల 15 లోపు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. 16వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. అంటే మీకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్లుగా వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న విధంగా సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీ నుంచి క్లాసెస్ స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. మరో విడత కౌన్సిలింగ్ అనేది జరగడానికి అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు కళాశాలల యాజమాన్యాలు కొన్ని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకొని ఏ బ్రాంచ్కి అయితే డిమాండ్ ఉందో ఆ బ్రాంచీల్లో సీట్లను పెంచుకునేందుకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. దీనికి ప్రభుత్వం ఇంకా ఆమోదం అనేది తెలపలేదు. దాంతో దాదాపు 3,000 సీట్లు పెండింగ్లో పడడం జరిగింది. వాటికి పర్మిషన్ వస్తే మరో విడత కౌన్సిలింగ్ అనేది జరిగే అవకాశం అనేది ఉంది. చివరి విడత సీట్ల కేటాయింపు తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్కు షెడ్యూల్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈసారి ఇంకా ఇవ్వకపోవడానికి అదే కారణం అనేది తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకో ఫేజు జరిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా 18 వరకు దోస్తు రిపోర్టింగ్ గడువు పెంపు అని ఇచ్చినాడు. దోస్తు ద్వారా 3 విడతల్లో సీట్లు పొంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు ఆయా కళాశాలలో స్వయంగా రిపోర్టింగ్ చేసే గడువు శుక్రవారంతో ముగిసింది. కాగా గడువు పెంచాలని విద్యార్థులు విన్నవించగా ఈ నెల 18 వరకు పొడిగించినట్లు కరీంనగర్ తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు 1,17,057 మంది మాత్రమే కళాశాలలో రిపోర్ట్ చేశారనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే రిపోర్ట్ చేయండి, లేదంటే సీట్ క్యాన్సిల్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.